హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ పరమ పవిత్రమైన పంచభూతలింగ క్షేత్రమైన జలలింగమైన జంబుకేశ్వర క్షేత్రం గురించి చూపిద్దామనుకుంటున్నాను. ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఈ క్షేత్రాన్ని దర్శించుకుందాం రండి. జంబుకేశ్వర క్షేత్రము తమిళనాడులోని తిరుచిరాపల్లికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ట్రైన్, బస్సు, ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. శ్రీరంగ క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం లోపలికి వెళ్లే దారిలో ఒకవైపు వినాయకుడు, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, మండపాలు ఉన్నాయి చూడండి. వెళ్లే దారిలో పార్కింగ్, చెప్పుల స్టాండ్ ఉన్నాయి చూడండి. ఇంకా లోపలికి వెళ్తే మరో గోపురం ఉంటుంది. దీని లోపలికి వెళ్తే చాలా విశాలమైన దేవాలయం ఉంది చూడండి. వెళ్లే దారిలో ఇరుప్రక్కల పువ్వులు, పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు ఉన్నాయి. స్వామివారికి ఇష్టమైన నాగమల్లి పువ్వులు, మారేడు దళాలు, వివిధ రకాలైన పుష్పాలను ఇక్కడ అమ్ముతున్నారు. ఇదంతా లోపలికి వెళ్లే దారి. రాతి స్తంభాలతో నిర్మించి ఎంతో అందంగా ఉంది చూడండి. ఏనుగు ఇక్కడ ఈశ్వరుని పూజిస్తున్నట్లు ఉంది చూడండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది చూడండి. దీనికి ప్రత్యేక మండపం కూడా ఉంది. అదే విధంగా మరోవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. దీనికి కూడా ప్రత్యేక మండపం ఉన్నది. ఇదే ప్రధాన గోపురము. రండి లోపలికి వెళదాం. ఈ గోపురంపై ఎన్నో శిల్పాలు చెక్కారు. ఇది రంగులతో ఉంది, ఎంతో బాగుంది చూడండి. పంచభూతాల లింగాలలో ఒకటి ఇది. ఆ పంచభూత లింగాలు పృథ్వీలింగము ఏకాంబరేశ్వర స్వామి కంచిలో ఉంది. నీటిది జంబుకేశ్వరము, అగ్ని అరుణాచలేశ్వరు అరుణాచలము, వాయులింగము శ్రీకాళహస్తీశ్వరుడు కాళహస్తి, ఆకాశలింగం తిలైర నటరాజస్వామి చిదంబరంలో ఉంది. దేవాలయాలన్నిటినీ మరో వీడియోలో చూపిస్తాను చూడండి. రండి లోపలంతా చూద్దాం. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, దర్శించుకోండి. రాతి స్తంభాల మీద లతలు, పూల డిజైన్లు చెక్కారు చూడండి. ఇవన్నీ కూడా ఏకశిలతో ఉన్న స్తంభాలు. ఇక్కడ పిల్లర్ మీద నందిని, పార్వతీ పరమేశ్వరులను చెక్కారు. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. ఈ ఆలయ స్థల పురాణం గురించి 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవారు. అత్యంత శివభక్తుడైన శంభుడు శివుని పూజించినదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. పరమభక్తుడైన శివభక్త పరాయణుడైన శంభునికి ఒక రోజు శివుని ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక కలిగింది. వెంటనే శంభుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలు పెట్టాడు. భక్త సులభుడైన ఆ బౌళాశంకరుడు శంభుని తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శంభుడు తన మనోభీష్టమైన శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు. అందుకు బోళాశంకరుడు అంగీకరించి తానిక్కడ లింగ రూపంలో వెలుస్తానని చెప్పాడు. జంబూ వృక్ష రూపములో తనను పూజించుకోవచ్చునని చెప్పి అంతరార్థమయ్యా. ఆనాటి నుంచి శంభుడు జంబూ వృక్షమై శివుని అర్చిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబూ వృక్షమే శంభుడని భక్తుల విశ్వాసము. పుష్కరిణి కూడా ఉంది చూడండి. ఈ పుష్కరిణి దగ్గర చుట్టూ పైభాగంలో స్వామివారిని పెట్టారు చూడండి. మరో కథను పరిశీలిస్తే ఇది మనకు శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. జంబుకేశ్వర క్షేత్రములో కూడా స్వామివారి ఏనుగు, సాలెపురుగు పోటీపడి పూజిస్తుండేవి. వాటి అపారమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వాటికే మోక్షాన్ని ఇచ్చాడు. ఈ ఇతిహాసం కూడా ప్రాచుర్యంలో. జంబుకేశ్వర ఆలయ చరిత్ర. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు శకము 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీటితో నిర్మితమైనది కాదు. లింగం నీటిలో లేదు. అయితే లింగం యొక్క పానవట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు వస్తూ ఉంటుంది. ఈ విషయము భక్తులకు చూపించేందుకు పూజారులు లింగపానవట్టంపై ఒక వస్త్రం కప్పి ఉంచి కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం మనం అందరము స్వయముగా చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రానికి జలలింగం అని పేరు వచ్చింది. అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఈ అమ్మవారు చతుర్భుజాలతో నిండిన భంగిమలో ఉంటుంది. 4 భుజాలలో పై 2 చేతుల్లో కలువలు పట్టుకున్నట్లు, కింద చేతుల అభయహస్తం, వరదముద్రతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపము, సర్వపాపహరణము. ఇక్కడ అమ్మవారి కర్ణాభరణాలను దర్శించటం వల్ల సుహాసినీతనంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారికి ఎదురుగా ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించిన వినాయకుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. నాయనార్లను దర్శించుకోవచ్చు. దర్శించుకోవడం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయి. దీర్ఘ సుమంగళితనానికి, అష్టైశ్వర్యాలకు తప్పక దర్శించాల్సిన క్షేత్రము జంబుకేశ్వరము. నేరేడు అంటే జంబూ ఫలము. పూర్వం ఈ ప్రాంతంలో తెల్ల నేరేడు వృక్షాలు ఉండేవి. అందువల్ల ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అని పేరు. మీ అందరికి కూడా ఈ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.